యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలి. ఇదే డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం. యుద్ధాన్ని ఆపడానికి సహజంగా చర్యలు జరపాలి. లేదంటే యుద్ధానికి దిగిన రష్యాను టార్గెట్ చేయాలి. పుతిన్ను బెదిరించడానికి మరేదైనా మార్గాన్ని ఎంచుకోవాలి. ట్రంప్ మాత్రం డిఫరెంట్ కదా. అందుకే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. భారత్పై ఒత్తిడి చేస్తే పుతిన్ దిగి వస్తాడన్నది ట్రంప్ ఆలోచన. భారత్పై దాడికి అవకాశం ఉన్న ప్రతి దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాడు. రష్యా చమురుపై మొదట భారత్పై ఆంక్షలు విధించాడు. ఆ తర్వాత H1Bతో అటాక్ చేశాడు. ఇప్పుడు భారత ఫార్మా రంగంపై అమెరికా అధ్యక్షుడు దాడికి దిగుతున్నాడు. జెనరిక్ ఔషధాలను ట్రంప్ మినహాయించాడు. కానీ భారతీయ జెనరిక్స్ పై దర్యాప్తునకు ఆదేశించాడు. ఇదే ఇప్పుడు భారత ఫార్మా రంగాన్ని కలవరపెడుతుంది. అసలు ట్రంప్ ఫార్మా సుంకాలేంటి? భారత కంపెనీలపై ఎందుకు దర్యాప్తు చేపట్టాడు? లెట్స్ వాచ్. భారత్కు మళ్లీ ట్రంప్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? భారత జెనరిక్స్ పై ట్రంప్ దర్యాప్తు ఎందుకు? ఔషధాలపై సుంకాలు వేస్తే ట్రంప్కు షాక్ తప్పదా? డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో మళ్లీ దాడి చేశాడు. అమెరికా అధ్యక్షుడి వాణిజ్య యుద్ధంలో ఈసారి ఫార్మాస్యూటికల్స్ ను టార్గెట్ చేశాడు. అమెరికాలో అక్టోబర్ నుంచి ఔషధ దిగుమతులపై 100% సుంకాలను ఎదుర్కొనున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ చేపట్టిన చర్యల్లాగే ఫార్మా టారిఫ్స్ తో భారత్ పై మరో దెబ్బ కొట్టాడు. భారత్ ఫార్మా ఉత్పత్తులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. భారత్ ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తుల్లో చాలా వరకు జెనరిక్ ఔషధాలే ఉంటాయి. నిజానికి ట్రంప్ ఇప్పుడు ప్రకటించిన సుంకాలు జెనరిక్ ఔషధాలకు వర్తించదు. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన నోటీసును తాము చూశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అందులో ఫార్మాతో పాటు ఇతర ఉత్పత్తులపై సుంకాలపై ప్రస్తావన ఉందన్నారు. తాజా సుంకాలతో ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు పరిశీలిస్తున్నట్లు జైస్వాల్ వివరించారు. అసలు ట్రంప్ దేనిపై సుంకాలను విధించాడో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ప్రధానంగా బ్రాండెడ్, పేటెంట్ రైట్స్ ఉన్న ఔషధాలను టార్గెట్ చేశాడు. ట్రంప్ ఏ విషయమైనా సరే ట్రూత్ సోషల్లో వెల్లడిస్తాడు. ఫార్మా సుంకాలపైన అలాగే పోస్ట్ చేశాడు. ఏ బ్రాండ్ అయినా లేదంటే పేటెంట్ ఉన్న ఔషధాలు 100% సుంకాలను చెల్లించాల్సిందేనని ట్రంప్ వెల్లడించాడు. ఇందులో ఒక మినహాయింపు ఉంది. అమెరికాలో తయారు చేసే కంపెనీలపై సుంకాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. అమెరికాలో ఫార్మా ప్లాంట్ ఉన్న ప్లాంట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న, ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతున్నా అలాంటి కంపెనీలకు 100% పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాదు జెనరిక్ ఔషధాలకు కూడా ట్రంప్ మినహాయింపునిచ్చాడు. ఎందుకు ట్రంప్ వాటికి మినహాయింపునిచ్చాడు అంటే కారణం సింపుల్. జెనరిక్ ఔషధాలపై సుంకాలు విధిస్తే అమెరికాలో గందరగోళం మొదలవుతుంది. వీటిని పెద్ద ఎత్తున అమెరికాలో వినియోగిస్తారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తుల్లో 31% భారత ఔషధాలు ఉంటాయి. గతేడాది $800 కోట్ల విలువైన ఔషధాలను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. అమెరికాతో సహా ఏ దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకైనా అత్యంత కీలకమైనవి ఈ జెనరిక్ ఔషధాలు. సాధారణంగా ఎక్కువగా వాడే ఔషధాలు ఇవే. చాలా వరకు ప్రజలకు డబ్బును జెనరిక్ ఔషధాలు ఆదా చేస్తాయి. కేవలం 2022 సంవత్సరంలో మాత్రమే అమెరికాకు ఈ జెనరిక్ ఔషధాలతో $21,900 కోట్ల ఆదా అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఔషధాలు తక్కువ ధరకే అందించేందుకు భారత్ సహాయం చేస్తుంది. అందుకే జెనరిక్ ఔషధాలకు ట్రంప్ మినహాయింపునిచ్చాడు. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. ఈ జెనరిక్స్ ను కూడా వేరే ఆయుధంతో ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించింది. అసలు జెనరిక్స్ పై దర్యాప్తేంటి? అమెరికా జాతీయ భద్రతకు జెనరిక్ ఔషధాలు ముప్పు కలిగిస్తాయన్నది ట్రంప్ ప్రభుత్వం ఆందోళన. అందుకే జెనరిక్ ఔషధాలను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. అయితే నిజంగానే అమెరికా జాతీయ భద్రతకు ఫార్మా ఉత్పత్తులు ముప్పుగా మారాయా? అమెరికా చేపట్టిన ఈ దర్యాప్తులో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఔషధాలను పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీల ఔషధ పదార్థాలు, ఏపీఐలను, ఇతర వైద్య సామాగ్రిని కూడా దర్యాప్తులో సమీక్షించనున్నారు. ఈ దర్యాప్తు అమెరికా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దర్యాప్తు నివేదిక డిసెంబర్ నాటికి సిద్ధం చేసి అమెరికా అధ్యక్షుడికి వాణిజ్య శాఖ నివేదించనుంది. 2026 మార్చి నాటికి దీనిపై ట్రంప్ చర్యలు చేపట్టనున్నాడు. అయితే ఈ దర్యాప్తు భారతీయ ఫార్మా ఎగుమతిదారులను రిస్క్ లో పడేస్తోంది. జెనరిక్స్ పై ట్రంప్ దర్యాప్తును ఆదేశించడం, ఫార్మాపై 100% సుంకాల ప్రభావం భారత మార్కెట్లపై వెంటనే కనిపించింది. మేజర్ ఆసియా మార్కెట్ల సూచీలన్నీ పతనమయ్యాయి. సౌత్ కొరియాకు చెందిన కాస్పీ నుంచి హాంకాంగ్ కు చెందిన హాంగ్సెన్ వరకు, జపాన్ కు చెందిన నిక్కీ నుంచి భారత నిఫ్టీ వరకు మార్కెట్లన్నీ కుప్పకూలాయి. మార్కెట్లు కుప్పకూలడానికి
ఫార్మా కంపెనీలు ఎదుర్కొన్న నష్టాలే కారణం. జెనరిక్ ఔషధాలు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నా వాటి భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగా మారింది. దీంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను పెద్ద ఎత్తున విక్రయించేశారు. అమెరికాకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసే ఇండియన్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడనుంది? ప్రస్తుతం భారతీయ కంపెనీలపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ. కేవలం కొన్ని భారతీయ కంపెనీలు మాత్రమే అమెరికా మార్కెట్లో బ్రాండెడ్ ఔషధాలను విక్రయిస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం స్ట్రాంగ్ మెసేజ్ ను పంపుతున్నాడు. ఇతర సుంకాల మాదిరిగానే ఫార్మా సుంకాలను విధిస్తున్నాడు. ట్రంప్ కు కావాల్సింది అమెరికాలో తయారు చేయడం, అమెరికాలో పెట్టుబడులు పెట్టడం, తన దేశంలో భారీగా ఫ్యాక్టరీలను నిర్మించాలన్నది ట్రంప్ లక్ష్యం. నిజానికి ఇప్పటికే గ్లోబల్ ఫార్మా సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికాలో కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఫ్యాక్టరీలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత్ కు దీర్ఘకాలిక సవాళ్లు విసురుతున్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ పరిణామం రెండు అంశాలపై భారతీయ ఫార్మా రంగం విజయం నిర్మితమైంది. భారతీయ కంపెనీలు నాణ్యమైన ఔషధాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. వాటిని సరసమైన ధరలకే అందిస్తాయి. భారత్ అనుసరించిన ఈ విధానానికే ఇప్పుడు ముప్పు ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయా భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లను కోల్పోయేందుకు ఇష్టపడవు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఫ్యాక్టరీలను నిర్మించేందుకే మొగ్గు చూపుతాయి. నిజానికి ఇక్కడ కూడా సమస్య ఉంది. అమెరికాలో ఫ్యాక్టరీ నిర్మించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ తర్వాత లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అమెరికాలో సమస్యలను తట్టుకొని పెద్ద ఫార్మా కంపెనీలు నిలబడగలవు. కానీ చిన్న సంస్థలు మాత్రం అక్కడ నిలదొక్కుకోవడం కష్టం. అయితే ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటి? బహుశా ఈ సమస్యను ట్రేడ్ డీల్ పరిష్కరించగలదు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఒప్పందం కుదిరితే అందులో ఫార్మా రంగాన్ని కూడా కలిపే అవకాశం ఉంది. దీంతో సుంకాలను పరిమితంగా విధించే అవకాశం ఉంది. కానీ అమెరికాలో అధ్యక్షుడిగా ఉన్నది ట్రంప్. తాను ఎప్పుడు ఎలా మారతాడో ట్రంప్కే తెలియదు. అంటే వాణిజ్య ఒప్పందంపై నమ్మకం లేదని సింపుల్ గా చెప్పొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ చేపట్టిన చర్యలు కేవలం ఫార్మా రంగానికే పరిమితం కాదు. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా భారత్ ను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. భారత ఉత్పత్తులపై 50% సుంకాలను విధించడమే కాదు, చాబహార్ పోర్టుపై కూడా ట్రంప్ ఆంక్షలను పునరుద్ధరించాడు. భారత్ కు అత్యంత కీలకంగా మారిన H1B వీసాను కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు. నైపుణ్యమున్న వారికి ఇచ్చే H1B వీసా దరఖాస్తు ఫీజును $2,000 నుంచి ఏకంగా $1,00,000 పెంచేశాడు. ఇప్పుడు భారత ఫార్మా రంగంపై ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే భారత్ పై ట్రంప్ ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నాడు. ట్రంప్ చర్యలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. కానీ ఔషధాలపై ట్రంప్ సుంకాలు విధించడం భారత్కు ఆర్థికంగా నష్టం ఉండొచ్చు. కానీ ఇది ట్రంప్ సీటుకే ఎసరు పెడుతోంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలో ఆరోగ్య సంరక్షణ అన్నది అక్కడి ప్రజలకు చాలా క్లిష్టంగా మారింది. ఔషధాలు అమెరికన్లకు ప్రాణాధారం. ఉన్నట్టుండి ఔషధాలపై సుంకాలను విధిస్తే ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇష్టానుసారం సుంకాలను విధిస్తూ ప్రపంచ దేశాలను భయపెడుతున్న ట్రంప్ చర్యలకు అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్కు చుక్కలు చూపించడం ఖాయం.